హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ స్వప్న. నేను శారీ బిజినెస్ కోసము డీటెయిల్స్ ఇస్తున్నా కదండి. నా శారీ బిజినెస్ కోసము నేను ఎలా రన్నింగ్ చేస్తున్న బిజినెస్ అని చెప్పడానికి చెప్తున్నా కదండి మీకు. అయితే మీషోలో రిజిస్ట్రేషన్ అయ్యాను. బయట అమ్మాలంటే అంత తెలిసిన వాళ్ళు లేరు కాబట్టి నేనేం చేసిన, మన ప్రోడక్ట్స్ తొందరగా అమ్ముడుపోవాలి అని మీషోలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందండి. రిజిస్ట్రేషన్ 2 రకాలు ఉంటాయండి మీషోలో. ఒకటి జిఎస్టీ తీసుకోవడం ఉంటుంది, అలా జిఎస్టీ ప్లస్ చేసి తీసుకోవచ్చు. జిఎస్టీ లేకుండా కూడా రిజిస్ట్రేషన్ కావచ్చు అండి. జిఎస్టీ అని అంటే ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా మొత్తము మనము అమ్ముకోవచ్చు మన ప్రోడక్ట్స్. అంటే మన ప్రోడక్ట్స్ జిఎస్టీ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన ప్రోడక్ట్స్ ఇండియా మొత్తం, ఆల్ ఓవర్ ఇండియా మొత్తము కనిపిస్తుంది. అదే జిఎస్టీ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓన్లీ తెలంగాణ వరకే మన ప్రోడక్ట్స్ కనిపిస్తాయి అందరికీ. అది అయితే జిఎస్టీ అని అంటే మనం ఎక్స్ట్రా ఛార్జెస్ పెట్టుకోవాలి. తర్వాత నేనేం చేసిందంటే, ఇప్పుడే స్టార్టింగ్ కదండి, మన బిజినెస్ ఏ విధంగా రన్ అవుతుందో చూసిన తర్వాత జిఎస్టీ తీసుకోవచ్చు. మనము కొత్తగా జాయిన్ అవుతున్నాం కాబట్టి జిఎస్టీ లేకుండానే వితౌట్ జిఎస్టీతోని రిజిస్ట్రేషన్ చేసుకోవడము మంచిది. మళ్ళీ జిఎస్టీ అని అంటే ఇంకొక పాయింట్ ఏంటిదంటే, మీషోలో 500 రూపీస్ లోపు ప్రోడక్ట్స్ పెట్టాలి. 500 కన్నా ఎక్కువ రేటు పెట్టినామనుకోండి, అది ఎవరు చూడరండి, విజిబిలిటీ కాదు, తర్వాత ఎవరు తీసుకోరండి. మీషో అంటేనే లో ప్రైస్ పెట్టాలండి. అందుకే జిఎస్టీ తీసుకొని మనం ప్రోడక్ట్ పెట్టినామనుకోండి, జిఎస్టీ యాడ్ అవుతుంది. మనం తీసుకున్న ప్రోడక్ట్కి ఎక్స్ట్రా జిఎస్టీ యాడ్ అవుతుంది కాబట్టి తర్వాత పికప్ బాయ్ అది మనము అవి కూడా ప్లస్ అవుతాయండి. మనము పంపించే ప్రోడక్ట్ పైన కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ పడితే వాళ్ళు తీసుకోవడం కష్టం అండి. మళ్ళీ తర్వాత మన మీషోలో మాత్రము మన ప్రోడక్ట్స్ చాలా తక్కువగా కనిపిస్తాయండి. ఎందుకంటే 500 లోపే ఉండాలి మన ప్రోడక్ట్ రేటు. అలా అయితేనే మన సిస్టమ్ ఏం చేస్తుందంటే 500 లోపు ఉన్న ప్రోడక్ట్స్ అన్నిటినీ కలెక్ట్ చేసుకొని కస్టమర్స్కి చూపిస్తూ ఉంటుంది. అందుకే కాబట్టి జిఎస్టీ తీసుకోకుండా వితౌట్ జిఎస్టీతోని మనము మీషోలో ఎంటర్ అవ్వడము మెయిన్ అండి. అయితే నేను కూడా ఆ విధంగానే జిఎస్టీ లేకుండా జాయిన్ అయినా తర్వాత నేను ఏ విధంగా బిజినెస్ స్టార్ట్ చేశానో నేను మరో వీడియోలో కూడా చెప్తానండి. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పే ప్రతి వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. కాబట్టి నేను చెప్పే వీడియోలో ఏదన్నా రిమార్క్స్ ఉంటే నాకు కామెంట్లో తెలపండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, నేను మీషోలో పెట్టిన ప్రోడక్ట్స్ కోడ్స్ అన్నీ నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను. కాబట్టి నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే నా ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.